హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట దొరికే ముంత మసాలా ఎలా తయారు చేయాలో ఇంట్లోనే ఈజీగా చూసేద్దాం. బయట బండి మీద అమ్మే వాటిని తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా మన చేతులతో ఎంతో హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి ముంత మసాలాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2-3 క్యారెట్లు, ఒక నిమ్మకాయ, ఒక పాపడ్, టమోటా, ఆనియన్, ఇంకా బొరుగులు. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టి బొరుగులు హీట్ అయ్యేంత వరకు కొంచెంసేపు వేయించాలి. బొరుగుల్ని వేయించాలి అనేసి ప్యాన్ హీట్ అయినాక బొరుగులు వేసి వేయించకుండా ప్యాన్ పెట్టిన వెంటనే అందులో బొరుగులు వేసి సిమ్లో పెట్టేసి జస్ట్ బొరుగులు హీట్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు నూనె మంచిగా వేడి చేసి అందులో పాపడ్ని వేయించాలి. ముంత మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాగో పాపడ్ని స్మాష్ చేస్తాం కాబట్టి నేను ముందుగానే పాపడ్ని కట్ చేసుకొని ఆయిల్లో డిప్ చేసుకుంటున్నా ఇలాగా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా వేడి చేసి పెట్టుకున్న బొరుగుల్ని ఒక గిన్నెలోకి వేసుకొని తురిమిన క్యారెట్ని అందులో వేయాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, ఇక టమోటా ముక్కలు అండ్ పాపడ్ ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాపడ్ని వేసి కలపాలి. సారీ అండి, నేను ముందే మిక్సర్ చెప్పడం మర్చిపోయినాను. మిక్సర్ ఉంటే మీ దగ్గర మిక్సర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ముంత మసాలాకి ఫ్లేవర్ వచ్చేది లెమన్ వల్లనే. ఆ లెమన్ లేకుంటే ఎట్లా అండి, లెమన్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని కలపాలి. నేను ఇక్కడ గరం మసాలా బయట తెచ్చినది వాడుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. మేము గరం మసాలాకి టేస్ట్ బాగుంటుంది అనేసి ఒకసారి గరం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేసి కూడా వీడియో చేస్తాను. ఇలాగ అన్నీ మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ముంత మసాలా రెడీ. నేను ఇక్కడ కొంచెం నిమ్మరసం, ఉప్పు, కారం యాడ్ చేశాను. ఎందుకంటే నాకు ఉప్పు కారం సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. మీరు కూడా కావాలంటే లాస్ట్లో ఉప్పు, కారం, నిమ్మరసం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని తినేస్తే ఎంతో రుచిగా ఉండే ముంత మసాలా రెడీ. ఈ ముంత మసాలాని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.